ఆ, ర- 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 అమ్మ ఇది రవికాంత్ అంటే అమర్కి అసలు ఇంత కూడా భయం లేదు. అసలు ఇప్పుడు అమర్ కొద్దిగా భయపడుతున్నాడు. ఇప్పుడు అది ఎదురు రాకపోవడం అనేది పక్కన పెట్టి ఏ విషయమైనా కానీ ముందుకు రావడం రాకపోవడం అనేది భయపడమే అంటారు. సో అమర్ భయ్ వచ్చిండు అనుకో, నేను ఎంతో ముందు నుంచి నిలబడతా. నేను అదే 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 చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అమరు. ముందు నేను ఇప్పుడు కాదు భయ్, నేను ఎప్పుడో అన్నా. నేను ఒక మెసేజ్ పెట్టినా, ఇప్పటికి నా దగ్గర ఆ మెసేజ్ అట్లనే ఉంది. నువ్వు ఏంది భయ్ ఏంది భయ్ పిచ్చోన్లాగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అని అన్నా. నాట్ రైట్ బై కమెంట్, ముందుకొచ్చి మాట్లాడు, భయపడుతున్నావు ఎందుకు, అది గాన్ మ్యాడ్ అని అన్నా. అది మొన్న గుర్తు చేసింది నన్ను. అంటే నేను అన్న ఉద్దేశం ఆయన క్యాచ్ చేయలే. నేను ఏమన్నా అంటే నువ్వు అనవసరంగా ఏదో ఎలబరేట్ చేసుకుంటున్నావు, నీ ఆలోచన ఎక్కడెక్కడికో పోతున్నది. నథింగ్, అది ఏం కాదు. ముందుకు వచ్చినావా, ఏం మాట్లాడుతూ చూసాం, చెయ్యేస్తాడా, ఎందుకు వేస్తాడు, ఎందుకంటే మాటలు అంటాడు భయ్. మాటలు అనేది కామన్ అస్సలు భయ్. ఒకప్పుడు అమర్ అంటే రవికాంత్ అసలు ఒక్క మాట మాట్లాడేటోడు కాదు. నేను చూస్తుంటే కదా, అరే తురే అని కూడా అనేటోడు, అమర్ భయ్ అనేటోడు, భయ్ నువ్వు అనేటోడు అమర్. అవునవునవును, చూసినా కదా వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ చాలా సార్లు కూర్చున్నా నేను. అవునవును, ఎన్నిసార్లు ఎన్ని కంపెనీలకు తీసుకుపోయిండు అన్న, ఒక 5-6 కంపెనీకి తీసుకుపోయిండు అనిల్ భాయ్ చూడు అన్నాడు. నా గురించి వాళ్ళందరూ వెల్కమ్ చేస్తారు చూడ, పోపూరి కంపెనీ వచ్చేటోళ్ళు ఈయన గురించి నేను చూసిన అమ్మాయి చాలా ఉంది అమెరికా అనుకున్నా నేను. రవికాంత్ ఏం లేదు, కాకపోతే ఏంటంటే నేను 100% అమర్ సైడ్ నిలబడతా నేను ఎప్పుడో చెప్పిన నేను. అదే చెప్పారు. అయితే ఇప్పటికీ కూడా అయితే అమర్ ఏమన్నాడు అంటే అది మీటింగ్ ప్లేస్ నిన్నే అరేంజ్ చేయమన్నాడు అనిల్. మీటింగ్ ఏం లేదు పోయి చక్కగా రమ్మని వాళ్ళ ఇంటికి పోయి కూర్చున్నాం కావాలంటే. లేదు అట్లా కాదు, బిహెచ్ఎల్ వెంకటేశ్వర టెంపుల్లో అరేంజ్ చేయమన్నాడు నిన్ను, అక్కడికి వచ్చేస్తా అన్నాడు. టైము డేట్ నువ్వు చెప్తే అనిల్ భాయ్ చెప్తే నేను ఇమీడియట్గా వచ్చేస్తాను బోస్, నాకు ఇంకేం ప్రాబ్లం లేదు, ఐ విల్ కమ్ అండ్ క్లోజ్ మై ఇష్యూస్ అని చెప్పిండు అంతే. మాట్లాడి బిహెచ్ఎల్ టెంపుల్లో ఏ టైము ఏదో చెప్తే అప్పుడు వచ్చేస్తా అన్నాడు. ఇటు అమర్ సైడ్ ఎవరు వస్తారంటే అనిల్ ఒకడు వస్తాడు, బోస్ ఒకడు వస్తాడు అంతే. రవికాంత్ సైడ్ నువ్వు ఉండు, రాజాని కూడా రమ్మని, ఎల్ఐజీ రాజాని. ఇప్పుడు అట్లా కాదు, రవికాంత్ వచ్చేటోడు ఉట్టిగా రాడు, ఇంకో వాని తమ్ముడు అన్నదమ్ములనే ఉన్న దోస్తులను వేసుకొస్తాడు. తెచ్చుకొని దానికి ఏముంది అబ్బా, వాళ్ళిద్దరి విషయం అది, మనం అందరం ఏదో స్పెక్టేటర్స్ అంతే అక్కడ. నేను వెళ్ళి మాట్లాడతాను, నేను మాట్లాడు. మన ఎంఐజీ రాజాని కూడా రమ్మను, ఆ టెంపుల్లోనే పెట్టుకుందాం అన్నాడు. బిహెచ్ఎల్ వెంకటేశ్వర టెంపుల్లో పెట్టుకుందాం అన్నాడు. ఓకే రైట్, నేను మాట్లాడతాను, అది రవికాంత్ తోటి మాట్లాడి చెప్తాను. ఓకే రైట్, థ్యాంక్ యూ. రైట్, ఓకే బాయ్.